ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 2 ఏప్రిల్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ పాత పతిత ప్రపంచంపై మీకు అనంతమైన వైరాగ్యం కలగాలి. ఎందుకంటే మీరు పావనంగా అవ్వాలి. మీ ఎక్కే కళ ద్వారా అందరి మేలు జరుగుతుంది. ప్రశ్న: ఆత్మ తనకు తానే శత్రువు, తనకు తానే మిత్రుడు అని అంటారు. సత్యమైన మిత్రత ఏది? జవాబు: ఒక్క తండ్రి శ్రీమతానుసారం సదా నడుచుకుంటూ ఉండటమే సత్యమైన మిత్రత. ఒక్క తండ్రినే స్మృతి చేసి పావనంగా అవ్వటం, తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవటమే సత్యమైన మిత్రత. ఈ స్నేహాన్ని చేసే యుక్తిని తండ్రియే తెలిపిస్తారు. సంగం యుగంలో మాత్రమే ఆత్మ తనకు తాను మిత్రునిగా అవుతుంది. పాట: నిద్రించి రాత్రి పోగొట్టుకున్నావు. ఓం శాంతి. నిశానికి ఈ పాట భక్తి మార్గానికి చెందినది. పూర్తి ప్రపంచంలో ఏ పాటలు పాడతారో, శాస్త్రాలు చదువుతారో, తీర్థయాత్రలు చేస్తారో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞాన మార్గమని దేనినంటారో, భక్తి మార్గమని దేనినంటారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివి. అర్ధకల్పం భక్తి, తర్వాత అర్ధకల్పం జ్ఞాన ప్రాలబ్ధం నడుస్తుంది. భక్తి చేస్తూ చేస్తూ క్రిందకు దిగాల్సిందే. 84 పునర్జన్మలు తీసుకుంటూ క్రిందకి వస్తారు. తర్వాత ఒక్క జన్మలో ఎక్కే కళ అవుతుంది. దీనిని జ్ఞాన మార్గము అని అంటారు. జ్ఞానానికి ఒక్క సెకండ్లోనే జీవన్ముక్తి అని మహిమ ఉంది. రావణరాజ్యం ద్వాపరం నుండి నడుస్తుంది. అది సమాప్తమై మళ్ళీ రామరాజ్యం స్థాపనవుతుంది. డ్రామాలో మీ 84 జన్మలు పూర్తయినప్పుడు ఎక్కే కళ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది కదా. శాస్త్రాల్లో ఈ పదాలు అక్కడక్కడ ఉన్నాయి. ఎక్కే కళ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది. అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే కదా. సన్యాసులు ఉదాసీనులైతే అనేక రకాల వారున్నారు. అనేక మతాంతరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కల్పం ఆయువు లక్షల సంవత్సరాలని శాస్త్రాల్లో రాసి ఉన్నారు. 10,000 సంవత్సరాలని శంకరాచార్యుని మతం వెలువడింది. ఎంత వ్యత్యాసమైపోతుంది! ఇన్ని వేలని ఇంకొకరు చెప్తారు, ఇన్ని వేలని ఇంకొకరు చెప్తారు. కలియుగంలో అనేక మనుషులు, అనేక మతాలు, అనేక ధర్మాలు ఉన్నాయి. సత్యుగంలో ఒకే మతం ఉంటుంది. ఈ తండ్రి కూర్చుని పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం వినిపిస్తున్నారు. ఇది వినిపించేందుకు కూడా ఎంత సమయం పడుతుంది? వినిపిస్తూనే ఉంటారు. ముందే ఇదంతా ఎందుకు వినిపించలేదని అడగలేరు. స్కూల్లో చదువు నెంబర్ వారుగా ఉంటుంది. చిన్నపిల్లల అవయవాలు చిన్నవిగా ఉంటాయి కనుక కొద్దిగానే నేర్పిస్తారు. తర్వాత పెద్దవారిగా అవుతూ బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటూ ఉంటుంది. చదువు ధారణ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల బుద్ధిలో ఏది ధారణ జరగదు. పెద్దవారైన తర్వాత బ్యారిస్టర్, జడ్జ్ మొదలైన వారిగా అవుతారు. ఇందులో కూడా అలాగే ఉంటుంది. కొందరు బుద్ధిలో ధారణ బాగా అవుతుంది. తండ్రి చెప్తున్నారు, నేను పతితుల నుండి పావనంగా చేసేందుకు వచ్చాను. అందువలన ఈ పతిత ప్రపంచంపై వైరాగ్యం కలగాలి. ఆత్మ పావనంగా అయితే పతిత ప్రపంచంలో ఉండలేదు. పతిత ప్రపంచంలో ఆత్మ కూడా పతితమే, మనుషులు కూడా పతితంగానే ఉంటారు. పావన ప్రపంచంలో మనుషులు కూడా పావనమే. పతిత ప్రపంచంలో మనుషులు కూడా పతితులుగానే ఉంటారు. ఇది రావణరాజ్యం. యదా రాజా రాణి తదా ప్రజ. ఈ జ్ఞానమంతా బుద్ధి ద్వారా అర్థం చేసుకునేది. ఈ సమయంలో అందరికీ తండ్రితో విపరీత బుద్ధి ఉంది. పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేస్తారు. మీ ఆంతరికంలో తండ్రి పట్ల ప్రేమ ఉంది. ఆత్మలో తండ్రి పట్ల
చాలా ప్రేమ ఉంది, గౌరవము ఉంది. ఎందుకంటే మీరు తండ్రిని తెలుసుకున్నారు. ఇక్కడ మీరు సన్ముఖంలో ఉన్నారు. శివబాబా ద్వారా వింటున్నారు. వారు మానవ సృష్టికి బీజరూపులు, జ్ఞానసాగర్లు, ప్రేమసాగర్లు, ఆనందసాగర్లు. గీతా జ్ఞానదాత పరంపిత త్రిమూర్తి శివ పరమాత్మ వాచ. త్రిమూర్తి అనే పదం తప్పకుండా రాయాలి. ఎందుకంటే త్రిమూర్తులకు గాయనం ఉంది కదా. బ్రహ్మ ద్వారా స్థాపన కనుక తప్పకుండా బ్రహ్మ ద్వారానే జ్ఞానం వినిపిస్తారు. కృష్ణుడు ఎప్పుడూ కూడా శివ భగవాను వాచ అని చెప్పరు. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. కృష్ణుని తనువులో శివబాబా ప్రవేశం కూడా జరగదు. శివబాబా పరాయి దేశంలో వస్తారు. సత్యుగం కృష్ణుని దేశం కదా. కనుక ఇరువురి మహిమలు వేరువేరుగా ఉన్నాయి. ఇదే ముఖ్యమైన విషయము. సత్యుగంలో గీతను ఎవరూ చదవరు. భక్తి మార్గంలో అయితే జన్మ జన్మాంతరాలు చదువుతూ ఉంటారు. జ్ఞాన మార్గంలో అలా చదవరు. భక్తి మార్గంలో జ్ఞాన విషయాలు ఉండవు. ఇప్పుడు రచయిత అయిన తండ్రియే వారి రచనల ఆది మధ్యాంతాల జ్ఞానంనిస్తారు. మనుషులు రచయితలు కావలేరు. నేను రచయితను అని మనుషులు చెప్పలేరు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను మానవ సృష్టికి బీజరూపుడును, నేను జ్ఞానసాగరుడును, ప్రేమసాగరుడును, సర్వుల సద్గతిదాతను. కృష్ణుని మహిమ భిన్నమైనది. ఈ విధంగా ఇరువురికి అంటే శివునికి కృష్ణునికి గల పూర్తి వ్యత్యాసం రాయాలి. గీత జ్ఞానదాత కృష్ణుడు కాదు అని చదివిన వెంటనే మనుషులు అర్థం చేసుకుని ఈ మాటలు అంగీకరిస్తే మీరు విజయులుగా అవుతారు. మనుషులు కృష్ణుని కొరకు ఎంతగానో తపిస్తారు. మేము శివుని వద్దకు చేరుకోవాలని శివుని భక్తులు ప్రాణత్యాగానికి కూడా వెనకాడరు. అలాగే వారు కృష్ణుని వద్దకు చేరుకోవాలని అనుకుంటారు, కానీ కృష్ణుని వద్దకు చేరుకోలేరు. అయితే కృష్ణుని వద్ద బలి అయ్యే మాటే ఉండదు. దేవీలకు బలి అవుతారు. దేవతలపై ఎప్పుడు ఎవ్వరూ బలి అవ్వరు. మీరందరూ దేవీలు కదా. మీరు శివబాబా వారిగా అయ్యారు కనుక శివబాబాకు కూడా బలి అవుతారు. శాస్త్రాల్లో హింసాత్మక మాటలు రాసేశారు. మీరు శివబాబా పిల్లలు. తనువు మనసు ధనాలను బలి చేస్తారు. ఇక వేరే ఏ మాట లేదు. అందువలన శివునికి దేవీలకు బలి ఇస్తారు. ఇప్పుడు ప్రభుత్వం వారు శివకాశీలో బలి ఇవ్వటం రద్దు చేశారు. ఇప్పుడు ఆ కత్తులు కూడా లేవు. భక్తి మార్గంలో ఏదైతే జీవఘాతము చేసుకుంటారో అది తమపై తామే శత్రుత్వము కలిగించుకునే ఒక ప్రక్రియ. తాముకు తాము మిత్రులుగా అయ్యేందుకు తండ్రి ఒకే ఒక ఉపాయంను తెలుపుతున్నారు. పావనంగా అయి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. ఒక్క తండ్రి శ్రీమతానుసారం నడుస్తూ ఉండటమే మిత్రత. భక్తి మార్గంలో జీవాత్మయే తమ శత్రువు. మళ్ళీ తండ్రి వచ్చి జ్ఞానం ఇచ్చినప్పుడు జీవాత్మయే మీకు మిత్రునిగా అవుతాడు. ఆత్మ పవిత్రమై తండ్రి ద్వారా వారసత్వం తీసుకుంటుంది. సంగం యుగంలో ప్రతి ఆత్మను తండ్రి వచ్చి మిత్రునిగా చేస్తారు. ఆత్మ తానుకు తాను మిత్రునిగా అవుతుంది. మేము తండ్రి శ్రీమతానుసారమే నడుస్తామని శ్రీమతం దొరికినప్పుడు భావిస్తుంది. అర్థకల్పం తమ మతానుసారం నడుచుకున్నారు. ఇప్పుడు శ్రీమతానుసారం సద్గతిని పొందాలి. ఇందులో తమ మతానుసారం నడుచుకోరాదు. తండ్రి కేవలం తమ మతంను ఇస్తారు. మీరిప్పుడు దేవతలుగా అయ్యేందుకు వచ్చారు కదా. ఇక్కడ మంచి కర్మలు చేస్తే మరో జన్మలో కూడా అమర్లోకంలో మంచి ఫలం లభిస్తుంది. ఇది మృత్యులోకం. పిల్లలైన మీకు మాత్రమే ఈ రహస్యం నెంబర్ వారుగా తెలుసు. కొందరి బుద్ధిలో బాగా ధారణ అవుతుంది. కొంతమంది ధారణ చేయకపోతే టీచర్ ఏం చేయగలడు? టీచర్ ద్వారా కృపా లేక ఆశీర్వాదాన్ని వేడుకుంటారా? టీచర్ చదివించి తన ఇంటికి వెళ్ళిపోతాడు. స్కూల్లో మొదట భగవంతుణ్ణి ప్రార్థిస్తారు.
ఓ భగవంతుడా, మమ్మల్ని పాస్ చేయిస్తే మేము నైవేద్యం చేయిస్తాము, ఆశీర్వదించండి అని టీచర్ని ఎప్పుడూ అడగరు. ఈ సమయంలో పరమాత్మ మనకు తండ్రియే కాక టీచర్ కూడా అయినారు. తండ్రి ఆశీర్వాదం మనపై ఉండనే ఉంది. పిల్లలు వచ్చినప్పుడు వారికి ధనంనివ్వాలని తండ్రి కోరుకుంటారు. ఇది ఆశీర్వాదమే కదా. ఇది కూడా ఒక నియమం. తండ్రి ద్వారా పిల్లలకు వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు తమోప్రధానంగా అవుతూ ఉంటారు. తండ్రిలాగానే పిల్లలు. రోజురోజుకు ప్రతి వస్తువు తమోప్రధానమవుతూ ఉంటుంది. పంచతత్వాలు కూడా తమోప్రధానమవుతూ ఉంటాయి. ఇది దుఃఖధామము. ఇంకా 40,000 సంవత్సరాలు ఆయువు ఉంటే ఏ గతి పడుతుంది? మానవుల బుద్ధి పూర్తి తమోప్రధానమైపోయింది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిని తండ్రి చేతిలో యోగం ఉంచినందున వెలుగు వచ్చేస్తుంది. తండ్రి చెప్తున్నారు, ఎంత తండ్రి స్మృతిలో ఉంటారో అంత లైట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. స్మృతి ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది. లైట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. స్మృతి చేయకుంటే లైట్ లభించదు. స్మృతి ద్వారా లైట్ వృద్ధి చెందుతుంది. స్మృతి చేయకుండా ఏదైనా వికర్మ చేసినట్లయితే ప్రకాశం తగ్గిపోతుంది. మీరు సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. ఇవన్నీ బాగా అర్థం చేసుకునే విషయాలు. స్మృతి ద్వారానే మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. ఈ రచయిత రచనల జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ఇవ్వలేదని మీరు రాయవచ్చు కూడా. వారిది ప్రాలబ్ధం. 84 చివరి జన్మలో కృష్ణుని ఆత్మ మళ్ళీ జ్ఞానం తీసుకుంటూ ఉందని, మళ్ళీ ఫస్ట్ నెంబర్లో వస్తుందని కూడా రాయాలి. సత్యుగ ఆరంభంలో జనాభా 9 లక్షలు మాత్రమే ఉంటుంది. తర్వాత వృద్ధి జరుగుతుంది. దాసదాసీలు కూడా చాలామంది ఉంటారు కదా. వారు కూడా పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. 84 జన్మల్నే లెక్కిస్తారు. ఎవరు పరీక్షల్లో బాగా పాస్ అవుతారో వారే మొదట వస్తారు. ఎంత ఆలస్యంగా వస్తారో అంత భవనం పాతదైపోతుంది కదా. నూతన భవనం తయారైతే రోజురోజుకు దాని ఆయువు తగ్గుతూ వస్తుంది. అక్కడైతే బంగారు మెహల్లు తయారవుతాయి. అవి పాతవిగా అవ్వవు. బంగారు సదా మెరుస్తూనే ఉంటుంది. అయినా శుభ్రం చేయాల్సి వస్తుంది. నగలు కూడా భలే పక్కా బంగారంతో తయారు చేసిన చివరికి మెరుపు తగ్గిపోతుంది. దాన్ని మళ్ళీ పాలిష్ చేయాలి. పిల్లలైన మీకు సదా ఖుషి ఉండాలి. మేము నూతన ప్రపంచంలోకి వెళ్తాము. ఈ నరకంలో ఇది అంతిమ జన్మ. ఈ కన్నులతో చూసేదంతా పాత ప్రపంచం, పాత శరీరం. ఇప్పుడు సత్యుగ నూతన ప్రపంచంలో నూతన శరీరాన్ని తీసుకోవాలి. పంచతత్వాలు కూడా కొత్తగా ఉంటాయి. ఇవి విచారసాగర మంథనం నడవాలి. ఇది చదువు కదా. చివరి వరకు మీ చదువు నడుస్తూనే ఉంటుంది. చదువు సమాప్తమైతే వినాశనమైపోతుంది. కావున స్వయాన్ని విద్యార్థిగా భావించి ఈ సంతోషంలో ఉండాలి. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని సంతోషంగా ఉండాలి కదా. ఈ ఖుషి తక్కువైందేమీ కాదు. కానీ జతలో మాయ కూడా ఉల్టా కర్మలు చేయిస్తుంది. 5-6 సంవత్సరాలు పవిత్రంగా ఉంటారు. తర్వాత మాయ క్రింద పడేస్తుంది. ఒక్కసారి పడిపోయిన తర్వాత ఆ స్థితి మళ్ళీ రాదు. మనం పడిపోతే అసహ్య భావం ఉంటుంది. పిల్లలైన మీరిప్పుడు అంతా గుర్తుంచుకోవాలి. ఈ జన్మలో చేసిన పాపాలు ప్రతి ఆత్మకు తన జీవితం గురించి అయితే తెలుసు కదా. కొందరు మందబుద్ధిగా, కొందరు విశాల బుద్ధిగా ఉంటారు. చిన్నతనపు చరిత్ర గుర్తైతే ఉంటుంది కదా. ఈ బాబా కూడా తన చిన్నతనపు చరిత్రను వినిపిస్తారు కదా. బాబాకు ఆ ఇల్లు మొదలైనవి కూడా గుర్తున్నాయి. కానీ ఇప్పుడు అక్కడ కూడా అన్ని నూతన భవనాలు తయారై ఉంటాయి. 6 సంవత్సరాల నుండి తమ జీవిత కథ జ్ఞాపకం ఉంటుంది. ఒకవేళ మర్చిపోతే డల్ బుద్ధి అని అంటారు. తండ్రి చెప్తున్నారు, మీ జీవిత కథను రాయండి. జీవితానికి సంబంధించిన విషయం కదా. జీవితంలో ఎంత చమత్కారం జరిగిందో అర్థమవుతుంది. గాంధీ, నెహ్రూ మొదలైన వారి
జీవిత కథలు ఎంత పెద్ద పెద్ద గ్రంథాలుగా తయారయ్యాయి. వాస్తవానికి మీ జీవితం చాలా అమూల్యమైనది. మీది అద్భుతమైన జీవితం. ఇది అత్యంత విలువైన అమూల్యమైన జీవితం. దీని విలువ కట్టలేము. ఈ సమయంలో మీరు మాత్రమే సర్వీస్ చేస్తారు. ఈ లక్ష్మీనారాయణలు కొంచెం కూడా సర్వీస్ చేయరు. ఇతరులు కూడా ఇటువంటి జీవితం తయారు చేసే మీ జీవితం అత్యంత అమూల్యమైనది. ఎవరైతే బాగా సర్వీస్ చేస్తారో వారు మహిమాయోగ్యులుగా అవుతారు. వైష్ణవ దేవీ మందిరం కూడా ఉంది కదా. ఇప్పుడు మీరు సత్యమైన వైష్ణవులుగా అవుతారు. వైష్ణవులు అంటే పవిత్రులు. ఇప్పుడు మీ ఆహార పానీయాలు కూడా పవిత్రంగా ఉన్నాయి. మొదట నెంబర్ వికారం విషయంలో అయితే మీరు ఎలాగైనా పవిత్రులే. జగదాంబ పిల్లలందరూ బ్రహ్మ కుమారీలే కదా. బ్రహ్మ మరియు సరస్వతులు. మిగిలిన వారంతా వారి సంతానము. నెంబర్ వారు దేవీలు కూడా ఉన్నారు. వారు పూజింపబడతారు. కానీ వారికి చూపించిన భుజాలు మొదలైనవన్నీ అర్థం లేనివి. అదంతా అసత్యం. మీరు చాలామందిని మీ సమానంగా చేస్తారు. అందుకు గుర్తుగా అన్ని భుజాలు ఇచ్చారు. బ్రహ్మను కూడా 100 భుజాల వారిగా 1000 భుజాల గలవారిగా చూపిస్తారు. అవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలని మీకు తండ్రి చెప్తున్నారు. ఎవ్వరికి దుఃఖంనివ్వకండి. ఎవరికైనా ఉల్టా సుల్టా మార్గం తెలిపి సర్వనాశనం చేయకండి. తండ్రిని వారిచ్చే వారసత్వంను స్మృతి చేయమనే ముఖ్యమైన విషయం ఒక్కటే తెలిపించండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, గాయనము లేక పూజకు యోగ్యులుగా అయ్యేందుకు పక్కా వైష్ణవులుగా అవ్వాలి. ఆహార పానీయాల శుద్ధతతో పాటు పవిత్రంగా ఉండాలి. ఈ అమూల్యమైన జీవితంలో సర్వీస్ చేసి అనేక మంది జీవితాలను శ్రేష్టంగా చేయాలి. 2, ఆత్మప్రకాశం పెరిగే విధముగా తండ్రితో యోగంను జోడించాలి. ఏదైనా వికర్మ చేసి మీ ప్రకాశాన్ని తగ్గించుకోరాదు. మీకు మీరు మిత్రులుగా అవ్వాలి. ఈరోజు వరదానము. స్వస్థితి యొక్క సీటుపై స్థితమై ఉండి పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే మాస్టర్ రచయిత భవ. ఎటువంటి పరిస్థితి అయినా ప్రకృతి ద్వారా వస్తుంది కనుక పరిస్థితి అనేది రచన. స్వస్థితిలో ఉండేవారు రచయితలు. మాస్టర్ రచయితలు లేక మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడు ఓడిపోరు. అది అసంభవం. ఒకవేళ ఎవరైనా తమ సీటును వదిలేస్తే ఓడిపోతారు. సీట్ వదిలేయటం అనగా శక్తిహీనులు కావటం. సీటు యొక్క ఆధారంపై శక్తులు స్వతహాగా వచ్చేస్తాయి. ఎవరైతే సీట్ నుండి క్రిందకి వచ్చేస్తారో వారికి మా యొక్క ధూళి అంటుకుంటుంది. బాప్దాదా యొక్క ప్రియమైన పిల్లలు, మరజీవ జన్మదారులైన బ్రాహ్మణులు ఎప్పుడు దేహాభిమానం అనే మట్టిలో ఆడుకోరు. స్లోగన్. దృఢత కఠినమైన సంస్కారాలను కూడా మైనము వలె కరిగిస్తుంది, అనగా సమాప్తం చేసేస్తుంది. అవ్యక్త సూచన. కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఎలాగైతే జ్ఞానస్వరూపులుగా ఉన్నారో అలా స్నేహస్వరూపులుగా కూడా అవ్వండి. జ్ఞానము మరియు స్నేహము 2 కంబైన్డ్గా ఉండాలి. ఎందుకంటే జ్ఞానం అంటే బీజము, నీరు స్నేహం వంటిది.
బీజానికి నీరు లభించుకుంటే ఫలంను ఇవ్వదు. జ్ఞానంతో పాటు హృదయపూర్వకమైన స్నేహముంటే ప్రాప్తి అనే ఫలం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.